పాలకుర్తి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంగా నడుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రస్తుతం మనం దగ్గర ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, వచ్చే పార్లమెంట్ ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? భారత రాష్ట్ర సమితి గత 10 సంవత్సరాలలో తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేసింది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశానికే రోల్ మోడల్గా తెలంగాణ నిలిచింది. ఈ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ సాధించిన విజయాలు అనేకం ఉన్నాయి. జాతీయ స్థాయిలో కూడా అనేక అంశాలపైన వివిధ జాతీయ సంస్థల నుంచి అవార్డులు అందుకున్న చరిత్ర కూడా తెలంగాణకు ఉంది. ప్రత్యేకించి తెలంగాణ హక్కులు కాపాడబడాలంటే, తెలంగాణ పైన చిత్తశుద్ధితో మాట్లాడాలి అంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్లమెంట్లో ఉండవలసిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ అన్ని రాష్ట్రాలలో వాళ్లకు రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి తెలంగాణ పైన ప్రత్యేకంగా వాళ్ళు మాట్లాడటానికి ముందుకు రారు. కానీ భారత రాష్ట్ర సమితి తెలంగాణకే పరిమితమై ఉన్న పార్టీ కాబట్టి తెలంగాణకు సంబంధించిన ఏ అంశము ప్రస్తావనకు వచ్చినా, ఆస్తుల పంపిణీ విషయంలో కానీ, నదీ జలాల పంపకంలో కానీ, లేదా విభజన హామీలను అమలు చేసే విషయంలో, నెరవేర్చే విషయంలో కానీ పార్లమెంట్లో గొంతెత్తి మాట్లాడే సభ్యులు కావాలి. తెలంగాణ తరఫున, తెలంగాణ ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుక కావాలి. ఆ ప్రశ్నించే గొంతుక ఒక బీఆర్ఎస్ మాత్రమే అవుతుంది. బీఆర్ఎస్ మాట్లాడినంత గట్టిగా, బీఆర్ఎస్ పోరాడినంత గట్టిగా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ పక్షమున పోరాటం చేయదు. దాని కొరకు రేపు పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ని గెలిపించాలని చెప్పి ప్రజలకు వివరించి ఎన్నికలలో ముందుకు వెళ్తాం. అంటే బీఆర్ఎస్కు సంబంధించి సిట్టింగ్ ఎంపీఏ కొనసాగుతారా, లేదా కొత్త అభ్యర్థి కోసం ఏమైనా కసరత్తు చేస్తారా? అభ్యర్థుల ఎంపిక విషయము పూర్తిగా రాష్ట్ర పార్టీ నిర్ణయిస్తుంది. విజయావకాశాలను బట్టి, స్థానిక అవసరాలను బట్టి, అవకాశాలను బట్టి రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్ర పార్టీ ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అభ్యర్థి ఎవరైనా అందరం కలిసికట్టుగా ఆ అభ్యర్థి విజయానికి కృషి చేస్తాం. సో మీ బీఆర్ఎస్ అధినేత ఎప్పుడు ప్రజల్లోకి రాబోతున్నారు? వారు ఇంకా ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే నడిచే ప్రయత్నం, స్టిక్ను పట్టుకుని నడిచే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే ఒక వారం 10 రోజుల్లో వారు ప్రజల మధ్యకు వచ్చే అవకాశం ఉన్నది. తప్పకుండా త్వరలోనే కోలుకొని ప్రజల మధ్యకు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. సార్, మీరు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ అంటున్నారు. మీ అధినేత కూడా మేము ఎంక్వైరీకి సిద్ధమంటున్నారు. ఒక మాజీ మంత్రిగా ఏం చెప్తారు? కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ బరాజ్ ఏదైతే కుంగిపోయిందో దానిపైన విచారణ రాష్ట్ర ప్రభుత్వం చేపడితే సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది సిబిఐ ద్వారా విచారణ చేపిస్తారా, జ్యుడిషియల్ సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపిస్తారా, లేకుంటే ఇంకే రకంగా విచారణ జరిపించినా, నిపుణులతో విచారణ జరిపించినా ఆ విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. నా మట్టుకు నేను మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవటానికి కారణం టెక్నికల్, సాంకేతికపరమైన కారణాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఒక బ్యారేజ్ దగ్గర ఎక్కువ నీటిని నిల్వ చేయకూడదు. ప్రాజెక్టు వేరు, బ్యారేజ్ వేరు. ప్రాజెక్టుకు ఉండే డిజైన్స్ వేరు, ప్రాజెక్టుకు ఉండే ఫౌండేషన్స్ వేరు. బ్యారేజ్కు ఉండే డిజైన్స్ వేరు, బ్యారేజ్కు ఉండే ఫౌండేషన్స్ వేరు. కానీ బ్యారేజ్కు ఫౌండేషన్ వేసి ప్రాజెక్టులో నిల్వ చేసేంత నీటిని అక్కడ నిల్వ చేయడం జరిగింది. అది సాంకేతికంగా పొరపాటేమో అని నేను భావిస్తున్నాను. ఆ నీటి నిల్వను తట్టుకోలేక, ఆ నీటి ప్రెషర్ను తట్టుకోలేకనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందనేది నాకున్న అనుభవంతో, పరిజ్ఞానంతో చెప్తున్నాను. ఏదేమైనా దాన్ని
తప్పకుండా విచారణ జరిపించవలసిందే. కారణాలు ఏంటియో విశ్లేషించి బాధ్యులపైన చర్య తీసుకోవాలని నేను కోరుతున్నాను. దాంట్లో ఎవరు కూడా పోవాల్సిన అవసరం లేదు. చివరిగా చెప్పండి, అంటే బీఆర్ఎస్ పార్టీని కోమటిరెడ్డి వెంకటరెడ్డి 36 ముక్కలు చేస్తా అన్నాడు. అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 100 గజాల భూమిలో పాతి పెడతామని అనడం జరిగింది. ఏ విధంగా చూస్తారు? బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టేవాడు పుట్టలేదు, ఇక ముందు పుట్టబోడు. చూడొచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బొంద పెట్టేవాడు పుట్టలేదు, ఇక పుట్టబోడు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదైతే సిబిఐ నిజాలు తేల్చాల్సిన అవసరం ఉంది, తేల్చుకోవచ్చు. మేము దానికి సహకరిస్తాము, సిబిఐ ఎంక్వైరీకి సహకరిస్తాము. పూర్తిగా ఏదైతే బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల్లో ఏదైతే తన గొంతు వినిపించడానికి తెలంగాణలో బీఆర్ఎస్ అభ్యర్థులను వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించుకోవాలి. అందుకోసమే పాలకుర్తి నియోజకవర్గంలో కార్యకర్తలతోటి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశాము. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు కావచ్చు, లేదా వచ్చే పార్లమెంటు ఎన్నికలకు ఏ విధంగా సన్నద్ధం కావాలి అని చెప్పేసి ఇప్పటి నుంచే కార్యకర్తలతోటి మాట్లాడడం జరుగుతుంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో దాదాపు తెలంగాణలో 17 సీట్లకు మేము అత్యధిక సీట్లు గెలుచుకొని పార్లమెంట్లో మా గొంతు వినిపించాలనే ఉద్దేశం మాకుంది. తెలంగాణకు జరిగిన అన్యాయాలపైన పోరాటం చేయాలనే ఉద్దేశం ఉందని చెప్పేసి అయితే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, RTV న్యూస్, వరంగల్. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.